హలో గైస్, ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటికి ఐడియా వచ్చే ఉంటుంది. ఎస్, ఇట్స్ అబౌట్ వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వైట్ రైస్ ఎక్కువగా తింటే డయాబెటీస్ వస్తుందని, వైట్ రైస్ తింటే లావ్ అయిపోతామని, బ్రౌన్ రైస్ తింటే హెల్త్ బెటర్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం సైంటిఫిక్ గా మీకు ఈజీగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అందులో నేను డైలీ ఏమేం చేస్తుంటా అనే స్టోరీస్ పెడుతూ ఉంటా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అక్కడ కూడా మీరు ఫాలో కొట్టేసేయండి. మ్యాటర్ లోకి వెళ్తే రైస్ అన్నది ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా స్టేపుల్ ఫుడ్ సోర్స్ అన్నమాట. ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ లో వీటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో వైట్, రెడ్, బ్రౌన్, బ్లాక్ ఇలా చాలా రైసెస్ ఉన్నప్పటికీ 80% జనాలు వైట్ అండ్ బ్రౌన్ రైస్ ని మాత్రమే ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. ఈ వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బ్రౌన్ రైస్ కి ఆ రైస్ గ్రెయిన్ మీద పొట్టు అలానే ఉంటుందన్నమాట. వైట్ రైస్ కి అది ఉండదు. ఈ ఒక్క విషయాన్ని బేస్ చేసుకొని మనోళ్ళు బ్రౌన్ రైస్ ని హీరోని చేశారు, వైట్ రైస్ ని విలన్ ని చేసి పడేశారు. ఈ రెండిటి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మనం ఒకసారి గమనిస్తే వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా ఈ రెండిట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నవి ఉండవు. ఈ రెండు జస్ట్ ప్లెయిన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అన్నమాట. మనం క్యాలరీస్ కూడా ఒకసారి గమనిస్తే బ్రౌన్ రైస్ తో కంపేర్ చేస్తే వైట్ రైస్ లో జస్ట్ 10 క్యాలరీస్ మాత్రమే ఎక్కువ ఉంటాయి. 100 grams ఆఫ్ బ్రౌన్ రైస్ లో 110 క్యాలరీస్ ఉంటే 100 grams ఆఫ్ వైట్ రైస్ లో 120 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. బ్రౌన్ రైస్ కున్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వైట్ రైస్ తో కంపేర్ చేసినప్పుడు 1.4 grams ఆఫ్ ఫైబర్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ మీరు జస్ట్ ఫైబర్ కోసం బ్రౌన్ రైస్ ని ఎక్కువ తింటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చాలా తక్కువ క్వాంటిటీస్ ని కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే రైస్ అన్నది హెల్తీ ఆప్షన్ కాదు కాబట్టి. నా పాయింట్ ఏంటంటే మీకు బ్రౌన్ రైస్ కంఫర్టబుల్ గా అనిపిస్తే తినండి, విచ్ ఇస్ వండర్ఫుల్. కానీ ఇష్టం లేకపోయినా హెల్తీ అనుకొని బ్రౌన్ రైస్ ని కష్టపడి తినడం కంటే ఇష్టపడి తినే వైట్ రైస్ నే పోర్షన్ కంట్రోల్ లో పెట్టుకొని తినండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మనం డిస్కస్ చేసుకోవాలి. చాలా మంది భయపడే విషయం ఏంటంటే వైట్ రైస్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ అని, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని డ్రాస్టిక్ గా రైజ్ చేస్తుంది. బ్రౌన్ రైస్ తింటే అలా అవ్వదు అని చెప్పేసి ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. నిజానికి వాళ్ళు అనుకున్నట్టే వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. ఇక్కడ మీరు ఓ ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బుద్ధున్నోడు ఎవ్వడు వైట్ రైస్ ని ఉట్టి రైస్ మాత్రమే తినడు కదా, ఏ పప్పుతోనో, కూరగాయలతోనో, చికెన్ తోనో తింటాడు. ఇలా తిన్నప్పుడు ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆ వైట్ రైస్ తో కలిసి గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గించేసి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇలా తిన్నప్పుడు మీరు వైట్ రైస్ తిన్నా బ్రౌన్ రైస్ తిన్నా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మీరు యాక్చువల్ గా భయపడాల్సింది ఏ రైస్ తింటున్నామని కాదు, ఎంత రైస్ తింటున్నామని. మీరు అతిగా తింటే వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రైజ్ చేస్తాయి. దీన్నే గ్లైసెమిక్ లోడ్ అంటారు. దీని గురించి మనం వర్రీ అవ్వాలి, గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి కాదు. చాలా మంది ఈ పేరు చెప్పి భయపెడుతూ ఉంటారు. మనం ఏదో ఇది టెక్నికల్ గా ఉంది కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటాం అనమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ని చూసి భయపడడం మానేయండి. అలా భయపడుతూ వెళ్తే మనకు తినడానికంటూ ఇంకా ఏ ఫుడ్ మిగలదు. మనం ఫుడ్ తో ఒక పాజిటివ్ రిలేషన్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు మనం హెల్తీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు. జస్ట్ పోర్షన్స్ ని కంట్రోల్ చేసుకోండి చాలు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్లకు డెఫినెట్లీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.